కాలంలో బడుగు వర్గాలపై దాడులు చేసి ప్రస్తుతం కులాల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్న ఆ పార్టీ నేతల తీరు 11 సీట్లకి పరిమితమైన మారలేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీలో 1 కోటి ఎంఎస్ఎంఈల స్థాపనే లక్ష్యమని చెప్తూ 38 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో రాబోయే 4 రోజులు అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని సేవా తీర్థులో ఆయనతో సమావేశమయ్యారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. అమెరికాతో సాగుతున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇరాన్ తన వద్దనున్న 440.9 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. క్రికెట్ సినీ ప్రియులకు ఓటీటీ వేదిక ఆహా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ పేరుతో స్టోరీ రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ను కూడా పంచుకుంది. టీ20 మ్యాచ్లో 200 పరుగులు చేయడమే తన టార్గెట్ అని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తెలిపారు. గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని చెప్పాడు. ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రేపటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.